5వ విషయం చూద్దామా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 17వ వచనం. చదవండి అక్క. చాలు చాలా. ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? 5వదిగా, మిద్దె మీద ఉన్నవాడు దేనినైనా తీసుకుని పోటకు తాను ఇంటిలోనికి దిగిపోకూడదు అని అంటే దీనికి రెండవ అర్థం కాదు, రెండవ అర్థం ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, అది తక్కువ కాకూడదు. ఏం కలిగి ఉండాలండి? ప్రార్థన. ఇంతకుముందు చెప్పా, ఎలీషా ఎక్కడ ఉన్నాడు? మిద్దె మీద ఉన్నాడు. మిద్దె మీద ఉండి ఎలీషా ఏం చేస్తున్నాడు? ఏం పెట్టిందల్లా తింటా కూర్చున్నాడా? ఇప్పుడు సేవకులకు ఒక పేరు ఉంది, తిండిబోతులని. ఏం పెట్టినా తినేస్తారు, తినటానికే సేవకు వచ్చారంటారు. అటని ఎలీషా తింటున్నాడా అంటే అందరు సేవకులు అట్టుంటారులే సుమి, కొంతమంది తిన్నోళ్ళు కూడా ఉంటారు. కానీ ఎలీషా మిద్దె మీద ఉంటాడు. ఏం చేస్తున్నాడు? విశ్రాంతి తీసుకొని ప్రార్థన జీవితం ఉంది. ఎలీషాకి తర్వాత మనం ఇంకొక వ్యక్తిని చూస్తాం. ఎవరైనా? దానియేలు. అసలు దానియేలు సింహగుహలో ఎందుకు వేయబడ్డాడు చెప్పండి? దానియేలు సింహగుహలో వేయబడ్డం కారణం ఏంటి? మమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? ఎక్కడుండి? ఎటువైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు అంటే యెరూషలేము అని చెప్పొచ్చు. కానీ ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? మిద్దె మీద ఉండి తన కిటికీ యెరూషలేము తట్టు తెరవబడి ఉన్న కిటికీ వైపు చూసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు మమ్మారు. అంటే ఇక్కడ ఏముంది మిద్దె మీద అంటే? ఒకటి పైన ఉన్న వాటిని వెతికిన అనుభవం ఉంది, రెండోదిగా చూడగా ఇక దిగిరాకూడదు. ఏముందండి? ప్రార్థనా జీవితం. పరిశుద్ధమైన స్థలంలో అపవిత్రమైనది హేయమైనది పెట్టిన తర్వాత మనం చేయాల్సిన 5వ పని ఏంటంటే, ఐదో పని ఏంటంటే ప్రార్థనా జీవితం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మన జీవితాలు ఏముండాలి? ప్రార్థనా జీవితం తగ్గిపోకూడదు. ఏముండాలండి? ప్రార్థనా జీవితం అనేది తగ్గిపోకూడదు. ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థనా జీవితం తగ్గిపోయిద్దో, ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన అనుభవం తక్కువైద్దో, అప్పుడు మన జీవితంలో చాలా నష్టం ఉండిపోయింది. ప్రార్థనా జీవితం అనేది తక్కువ ఎప్పుడూ కాకూడదు. యేసుప్రభు ఏం చెబుతాడు? గెత్సెమనే తోటలో యేసుప్రభు శిష్యులు చెబుతున్న మాట ఏంటి? అయ్యా, ఆత్మ సిద్ధమే కానీ శరీర బలహీనంగా ఉంది, కానీ మీరేం చేయాలా? ప్రార్థనలో ఉండు అని చెబుతున్నాడు. ఇంకేమంటాడు? మత్తయి సువార్త 24:44లో మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వస్తాడు కనుక మీరు సిద్ధంగా ఉండమంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ప్రార్థనా జీవితం. అదే పౌలు చేస్తాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 11వ వచనం చివరిలో, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటండి? ప్రార్థన అనుభవం అవసరం. ఈరోజు మనం ప్రార్థన అనుభవం స్టార్ట్ చేయాలి. ఆదికాండంలో చూసినట్లయితే ఎనోష్ పుట్టిన తర్వాత మొట్టమొదటిగా యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభించబడినది. సో ప్రార్థన జీవితం అవసరం మనకి. ఈరోజు ప్రార్థన అనుభవం కావాలి. ఈరోజు ఎప్పుడైతే ప్రార్థన జీవితం తక్కువైపోయిద్దో అప్పుడు మన జీవితాల్లో నష్టపోతాం మనం. ప్రార్థన అంటే అర్థం ఏంటో 2 ముక్కల్లో చెప్పండి. 2 విషయాలు. ప్రార్థన అంటే అర్థం ఏంటి అక్క? సరే, ప్రార్థన అంటే ఒకటి ప్రభుతో సహవాసం. ఓకే, మాట్లాడటం అంటే సహవాసం. 2 ప్రార్థన అంటే ఏంటి? ఒకటి సహవాసం, 2 విశ్వాసం. నీకు విశ్వాసాన్ని నేర్పేది ప్రార్థన, దేవునితో సహవాసం చేపించేది ప్రార్థన. అసలు ఈ ప్రార్థనే తక్కువైపోతే విశ్వాసము తక్కువైనట్టే, దేవునితో సహవాసము తక్కువైనట్టే. తక్కువైతే ఏం జరిగిద్ది? బైబిల్లో ఉంది, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును అంటే అర్థం ఏంటి? ఇక ప్రార్థన జీవితం ఉండదు, ప్రార్థన జీవితం తక్కువైపోయింది. మందిరంలో ఉన్నప్పుడే మన ప్రార్థన జీవితం అంతా బయటకు వచ్చేది. మందిరం నుండి ఇంటికి అయిన తర్వాత ప్రార్థనే తక్కువ. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఉదయాన్నే లేచిన తర్వాత బైబిల్ చదువుకోక ముందు ఉపారాధన, లేకుండానే తర్వాత బైబిల్ చదువుకున్న తర్వాత కొంచెం ప్రార్థన, రాత్రి పడుకోపోయేటప్పుడు బైబిల్ చదువుకుని ప్రార్థన. ఈ మధ్యలో ఏదో కాళ్ళు నొప్పులు నడువు నొప్పులు ఉంటే కొంచెం ప్రార్థన చేస్తాం. ఇదే కదా. అంటే అర్థం ఏంటి? ప్రార్థనా జీవితం ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు మేము జాబ్ చేస్తున్నాము, ప్రార్థన చేయాలని. ఎట్టయినా ప్రార్థన చేస్తాం, నడుస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు, పని చేస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు.
ప్రార్థన ఒకే చోట నువ్వు కూర్చుని ఎలుగెత్తి చేయాలనేం లేదు. హృదయమారా ఆత్మలో నువ్వు ఎట్లా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఎలా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఆయన నేను 2009లోను 2008లోను ఆర్టీసీ క్రాస్ రోడ్డు, హెబ్రోన్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ అని ఉంది. విఎస్టీ పవర్ స్టేషన్ దగ్గర నేను ఉండేవాడిని. అక్కడి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చేటప్పుడు హెబ్రోన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను బైక్ మీద వెళ్తూ ప్రార్థన చేశాను. నేను అంతకుముందు జాబ్ చేస్తూ ఉండా, జాబ్ పోయింది. ఇంకో జాబ్ కోసం ప్రార్థన చేశాను. ప్రభా నీ చిత్తమైతే ఒక చిన్న జాబ్, ప్రభా నీ పేరు చెప్పుకుంటానని. ఏదో బైక్ మీద వెళ్తానే ఈ ఒక్క చిన్న ప్రార్థనే. వారం రోజులు తిరిగే లోపల నాకు మంచి టాటా కంపెనీలో జాబ్ వచ్చింది. నేనేమంటానంటే ప్రార్థన అంటే ఏదో మనమే చేసామన్నట్టు కాదు. నువ్వు చేసే ప్రార్థన విశ్వాసంగా దేవునితో స్నేహంగా ఉండే ప్రార్థన నువ్వు చేసి ఏది అడిగినా అది ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. అందుకంటాడు మీరు అడక్క మునిపే మీ యొక్క అక్కర కొన్నవేంటో ఎరిగినవాడు. కానీ మన ప్రార్థనే తక్కువైపోతుంది. ఏదో మందిరానికి వచ్చినప్పుడే, సంఘ ప్రార్థనకు వచ్చినప్పుడే, ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడే, బైబిల్ స్టడీకి వచ్చినప్పుడే, స్త్రీల కూడుకు వచ్చినప్పుడే, ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడే, మిగతా టైంలో మన ప్రార్థనా జీవితం ఏంటి? సో ప్రార్థనా జీవితం తక్కువైపోతుంది అంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? పరిశుద్ధ స్థలంలో హేయమైనది పెట్టినప్పుడు మానవుల్లో ప్రార్థనా జీవితం తక్కువగా ఉండేది. ఇప్పుడు పరిశుద్ధమైన ప్రభు శరీరం దగ్గరకు మనం వచ్చాం. పరిశుద్ధమైన ప్రభు శరీరంలో పాల్గొనడానికి మనం వచ్చాం. మన ప్రార్థన జీవితం ఎంత ఉంది? ఎంతవరకు మనం ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నాం? ఎంతవరకు ప్రభుతో సహవాసం కలిగి ఉంటున్నాం? పేరుకు చెబుతాం భక్సింగ్ గారు సహవాసం. ఎక్కడికైనా బయటికి వెళ్ళి అడగండి. అంటే మీరనిగా సుమే నేను మాలు చెబుతున్నా. మీరు ఏ మందిరం అంటే సియోను ప్రార్థన మందిరం అని చెప్పం. ఫస్ట్ భక్సింగ్ గారు సహవాసం. అందుకేగా మాకు ఈ బ్యాగులు భక్సింగ్ గారు సహవాసం అని చెబుతాం. ఎదుటి వ్యక్తి ఒక్క ప్రశ్న ఎత్తే దానికి ఆన్సర్ మనకు ఉండదు. ఏంటా ప్రశ్న? మీరు ఏ సహవాసం అంటే భక్సింగ్ గారు సహవాసం అంటాం. మరి ఆయన లాంటి ప్రార్థనా జీవితం నీకు ఉందా అంటే ఏమవుతాయి? మన నల్ల మొఖాలన్నీ తెల్ల మొఖాలు అయిపోతాయి. అసలు మనకు లేనిదే అదే కదా. అందుకే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్ మనం. భక్సింగ్ గారు సహవాసం కానీ ఆ ప్రార్థన ఉండదు. భక్సింగ్ గారు సహవాసం ఆ దేవునితో గడిపే అనుభవం ఉండదు. భక్సింగ్ గారు సహవాసం దేవునితో మాట్లాడే అనుభవం ఉండదు. భక్సింగ్ గారు సహవాసం మోకాళ్ళ జీవితం ఉండదు. భక్సింగ్ గారు సహవాసం ప్రార్థనకే రావటం మానేస్తాం. ఇదేనా భక్సింగ్ గారు సహవాసం అంటే? ఆ దైవజనుడు వేసిన పునాది ఇదేనా? ఆయన నేర్పిన అనుభవం ఇదేనా? ఆయన వెళ్ళిన అనుభవం ఇదేనా? ఆయన మాదిరికరమైన జీవితం ఇదేనా? కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆయన ప్రార్థన జీవితం వేరు, ఆయన ఆరాధన జీవితం వేరు, ఆయన దేవునితో గడిపే జీవితం వేరు, ఆ మోకాళ్ళ జీవితం వేరు. మనకు ఆ మోకాళ్ళ జీవితం, ఆ ప్రార్థన జీవితం లేదు కాబట్టి ఇలా ఉండిపోతున్నాం. యవ్వన ప్రాయంలోనే మోకాళ్ళ నిప్పులు. ఏం చేస్తాం చెప్పండి? వయసు అయిపోయింది, ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది, అంతే కదా. మరి యవ్వన ప్రాయంలోనే మోకాళ్ళ నిప్పులు. వయసు అయిపోయింది, ఊరేమో నువ్వు పోయేడొద్దు అంటుంది, కాడేమంటుంది సమాధి తొందరగా వచ్చి అంటుంది. అది మన పరిస్థితి. ఇప్పుడు అట్ట అయిపోతుంది మన జీవితాలు. ఎందుకు ఉపయోగకరంగా లేకుండా? యవనస్తుడివేంటి, నువ్వు పరిగెట్టాల్సిన పరిగేంటి? ఓ యవనుడా, నీ యవను బట్టి సంతోషించుకోకుండా క్రీస్తును నువ్వు పరిగెత్తాల్సిన పరుగు పందెం ఎలా ఉందో చూడు. ఆ పరుగు పందెంలోనే ముసలోళ్ళలాగా పరిగెడుతున్నారు. ముసలోళ్ళే బెటర్, విశ్వాసీయుతను గట్టిగా పరిగెడుతున్నారు. ఎలాంటి అనుభవం ఉందో చూడండి. ఎలాంటి మార్గంలో మనం వెళ్తున్నాం, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం. క్రైస్తవ జీవితం అంటే అంత సులువైనది, అంత సింపుల్ లైఫ్ కాదు. క్రైస్తవ జీవితం అంటే ప్రార్థన. పరిశుద్ధమైన స్థలంలో హేమైనది పెట్టిన తర్వాత మానవుడు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఈరోజు బల్ల దగ్గరికి వస్తున్నాం మనం, అంటే ప్రభు శరీరం ప్రభు రక్తం దగ్గరికి వస్తున్నాం మనం. ఎంతవరకు మనలో ప్రార్థన జీవితం ఉంది? అసలు మనం ఎంత దేవునితో సహవాసం గడుపుతున్నాం? ఎంత ప్రార్థనా జీవితం ప్రభువులో ఉంటున్నాం? ఎంతగా ప్రభుతో స్నేహం ఉంది? ఒకసారి నాకు తెలిసి దేవునితో 90% నాకు స్నేహం ఉందన్న వారి చేతులు ఎత్తండి. ఓకే, ఆయన చూస్తున్నాడు, నేను చూడటం కాదు. దేవునితో 75% నాకు స్నేహం ఉంది ప్రతిరోజు అన్నవారి చేతులు ఎత్తండి. అక్క, దేవునితో 50% నాకు స్నేహం ఉంది అన్నవారి చేతులు ఎత్తండి. దేవునితో 25% అన్న నాకు స్నేహం ఉందన్నవారి చేతులు ఎత్తండి.
సరే, దేవునితో ఒక 5% ఉందన్నవారు అన్న చేతులు ఎత్తండి. దేవునితో 5% స్నేహం. సరే, దేవునితో 0.5% నాకు స్నేహం ఉందన్నవారు చేతులు ఎత్తండి. దేవునితో 1 పాయింట్లో ఆఫ్ అంటే 100కి 1% సగం కూడా మనం లేవు దేవునితో సహవాసం. ఇలా లేనప్పుడు ఆయన రాజ్యానికి మనం ఎందుకు వెళ్తాం చెప్పండి? అస్సలే వెళ్ళాం. ఆయనతో సహవాసం లేనప్పుడు ఆయన రాజ్యానికి మనం ఎలా వెళ్తాం అంటే ఆ ప్రార్థన జీవితం. మనం జీవితం ఒక రోజులో ఎంతసేపు ప్రార్థన చేయరు మానవుడు? దశభాగం ఎంత అండి రోజుకంటే మీరు సంపాదించే సంపాదన కాదు నేను అంటుంది. ఒక రోజు 24 అవర్స్లో దశభాగం ఎంత? పెద్దగా చెప్పండి, చెవుడు ఉంది. 2 గంటల 40 నిమిషాలు. ఇది అసలు మానవుడు చేయాల్సిన సమయం. దీనికి మించి చేస్తే అప్పుడు నువ్వు దేవునితో ఎక్కువ సహవాసం ఉండట్టు. అసలు ఈ 2 గంటల 40 నిమిషాలు ఎంతసేపు ప్రార్థన చేస్తాం? తిమోతి అంకుల్ చెప్పాడు భక్సింగ్ గారి గురించి. నేను చెప్పి త్వరగా ముగిచ్చేస్తాను. తిమోతి అంకుల్ భక్సింగ్ గారి గురించి చెప్పాడు. ఒకనో ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళారంట. మీటింగ్స్ జరుగుతున్నాయి. నైట్ మీటింగ్స్ అయిపోయిన తర్వాత భక్సింగ్ గారు వచ్చేసి రాత్రి అప్పటికే 12 అయిపోయింది. తిమోతి త్వరగా పడుకో, ఉదయాన్నే మనం 4-5 లెగవాలని చెప్పాడంట భక్సింగ్ గారు. సరే, తిమోతి అంకుల్ ఏం చేశాడు? భక్సింగ్ గారు చెప్పాడు కదా పలానా టైంకి ఎక్కడికి వెళ్ళటమో లేదా మీటింగ్ సంథింగ్ ఏదో జరుగుతుంది. సరేనని చెప్పి తిమోతి అంకుల్ ఏం చేశాడంటే సరేనని పడుకున్నాడంట. పడుకున్నా కానీ ఆలోచన ఏంటి? ఆయన లేపమన్నాడు, పలానా టైంకి లేపమన్నాడు, లేగవాలి అని. ఈయన పడుకోవడానికి వెళ్ళక మునుపు ఆయన మోకాళ్ళ మీద ఉన్నాడు. భక్సింగ్ గారు ఆ టయానికి ఆయన లెగుస్తాడు. మళ్ళీ తిమోతి అంకుల్ తిరిగి వచ్చే టైంకి, అంటే టైం అయిపోయిందని లేచి వచ్చే టైంకి భక్సింగ్ గారు ప్రార్థనలోనే ఉన్నాడు. అర్థం కాదు అసలు. ఒకసారి ఎట్టాక తిమోతి అంకుల్ ఇంకో చోట పరిచర్యకి వెళ్ళాలంటే నిద్రపోతుంటే వెళ్ళిపోయి తిమోతి గెటప్ అన్నాడంట. ఒకసారి గెటప్ అనేదానికి ఒక్కసారి నిద్రలో నుంచి మేలుకొని లేచి కూర్చున్నాడంట. ఈ మనుషుడు ఎప్పుడు నిద్రపోతాడు? నిద్రపోతాం కాదు, ఆయన దేవునితో సహవాసం అంటున్నాడు. ఇంకో మాట చెబుతా. ఒకనో ప్రాంతం, ఆ ప్రాంతం అమెరికాలోనే ఎక్కడో ప్రత్యేకమైనటువంటి కూడికలు, పెద్ద పెద్ద దైవజనులను పిలిపించి కూడికలు జరుగుతున్నాయి. కూడికలు జరుగుతుంటే మీకు అందరూ తెలిసే ఉంది. కూడికలు జరుగుతుంటే రోజుకొకరు ఒక్కొక్క వర్తమానం ఇస్తుంటే భక్సింగ్ గారు రూమ్లో ఆయన ఆత్మీయ జీవితానికి కొద్దిగా అటాచబుల్ అంటే కొద్దిగా సంబంధం ఉండేవారిని ఆయనతో పాటు ఒక 2 రూమ్లో పెట్టారంట. రూమ్లో పెడితే ఈ భక్సింగ్ గారు రాత్రి వాళ్ళు పడుకోబోయే ముందర మోకాళ్ళ మీద ఉంటున్నాడంట. వాళ్ళు లేసే తనకి కూడా మోకాళ్ళ మీదే ఉంటున్నాడు. ఈయన ఎప్పుడు నిద్రపోతున్నాడు? మనకంటే వెనకాల నిద్రపోయి మనకంటే ముందరే లెగుస్తున్నాడని వాళ్ళు ఒక రోజు ఏం చేశారు? నిద్ర మానుకుని అల్లా చూస్తున్నారంట. ఈయన ఎప్పుడు పడుకుంటాడని అలా పడుకోవాలా? ప్రార్థనే, రాత్రి అల్లా ప్రార్థన చేస్తాను ఉంటాడు. పొద్దున్నే లేచి మళ్ళీ వీళ్ళు వర్తమానం ఇచ్చేస్తున్నాడు. 3 రోజులు ఆడ జరిగిన మీటింగులో, 3 రోజులు 4 రోజుల్లో మీటింగులో దేవుని మహిమ తిరిగి వచ్చిన దాని గురించి చెప్పాడంట. దేవుని మహిమ తిరిగి రావడానికి కారణం హన్నా, సొలొమోను, ఇంకోళ్ళు ఎవరి గురించి చెప్తూ వచ్చాడు. కారణం ఏంటి? వాళ్ళు ఆశ్చర్యపోయారంట. అయ్యా ఏంటి అసలు నువ్వు రేత్రి నిద్రపోవంటే, నేను నా సహవాసం, నా స్నేహం నా తండ్రితో నైట్ అల్లా కూడా నిద్రపోకుండా దేవునితో సహవాసం గడుపుతున్నాడు. ఇది భక్సింగ్ గారి సహవాసం అంటే. ఇప్పుడు నైట్ నిద్రపోకపోతే మనకి ఎన్ని రోగాలు వస్తాయో, ఎన్ని అనారోగ్యాలు వస్తాయో, ఎన్ని బలహీనతలు వస్తాయో కదా. కాబట్టి మనకేంటంటే ఆ ప్రార్థన జీవితం లేదు, ఆ ప్రార్థన అనుభవం లేదు. మందిరానికి వస్తున్నాం, బలలో పాల్గొన్నాం, ప్రార్థన జీవితం లేదు. అసలు ఈ శరీరం, ఈ దేహం, ఈ రక్తం కూడా ప్రార్థనతో అనుభవం కలిగింది. యేసు ప్రభు వారు ఉదయం వల్ల సువార్త చేసి రాత్రి కొండకెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. గెత్సెమనే తోటలో ఏం చేశాడు? ప్రార్థన. అంటే ఆ శరీరం ఎలాంటిది? ప్రార్థనతో నింపబడింది. ఆ ప్రార్థనతో నింపబడే శరీరంలో పాల్గొనాలంటే మనలో కూడా ప్రార్థన జీవితం ఉండాలి. లేకపోతే కుదరదు. నువ్వు రోజులోనే 24 గంటలు 2 గంటల 40 నిమిషాలు ప్రార్థనే లేనప్పుడు ఇంకా శరీరంలో ఏం పాల్గొంటా? దేవుని రాజ్యానికి ఏం వెళ్తా? ఏదో ఆదివారం వచ్చి బల్లో పాల్గొంటే దేవుని రాజ్యం లేదు. గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ అయిన ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. భక్సింగ్ గారు లాంటి ప్రార్థనా జీవితం ఉంటేనే అప్పుడు మన అనుభవం బాగుంటుంది, లేకపోతే కష్టం. కాబట్టి ఇక ముగిచ్చేస్తాను, చదివి రండి, టైం అయిపోయింది. కాబట్టి పరిశుద్ధమైన స్థలంలో ఏమైనది పెట్టిన తర్వాత మనం చేయవలసిన మొదటి పని ఏంటి? చదువువాడు గ్రహించాలి. రెండో పని ఏంటి?
అపవిత్రమైన దాని దగ్గర నిలవబడకూడదు, దాని దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. 3, దాన్ని ముట్టకూడదు. 4, ఈ లోకపు అంటే మిద్ది మీద నువ్వు పైన ఉన్న వాటి గురించి ఆలోచించాలి తప్పక కిందకి దిగి రాకూడదు. పవిత్రమైన స్థలంలో అపవిత్రమైన దాన్ని పెట్టారు కదా, దాని దగ్గర కానీ దిగి రాకూడదు. 4, 5 మిద్ది మీద ఉన్నవాడు అంటే పరిశుద్ధమైన ప్రార్థనా జీవితమే ఉండాలి తప్పక పైన ఉన్నవాడు నీకు కిందకు వచ్చిన అనుభవం ఉండకూడదు. ప్రార్థనా జీవితం కోల్పోయిన అనుభవం ఉండకూడదు, ప్రార్థనా జీవితం అనుభవం ఉండాలి. ఇక 6వ మాట ఏంటి రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 16వ వచనం. చాలు చాలక యోదయాలో ఉండువారు కొండలకు పారిపోను అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యోదయాలో ఉండేవారు కొండలకు పారిపోవలను అంటే దీని అర్థం ఏంటంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి, అది తగ్గిపోకూడదు. ఏం కలిగి ఉండాలండి? పరిశుద్ధమైన జీవితమే కలిగి ఉండాలి తప్పక అది తగ్గిపోకూడదు. అక్కడ అపవిత్రమైన ముట్టకూడదు, దాని దగ్గర నిలవకూడదు. ఇక్కడ పరిశుద్ధమైన జీవితమును కలిగి ఉండాలి. యోదయాలో ఉండేవారు కొండలకు పారిపోవాలి అంటే అర్థం ఏంటి? కొండలకు ఎందుకు పారిపోతున్నారు? అసలు హేయమైనది పరిశుద్ధ స్థలంలో పెట్టిన తర్వాత ఎందుకు పారిపోతున్నారు? ఆ హేయమైన తాగితే దేవుని దృష్టిలో ఆ హేయమైన దాన్ని తాకటం ద్వారా దేవుని దృష్టిలో హేయులుగా చేయబడతారు. సో అందుకేం చేయాలా? తమ జీవితాన్ని కాపాడుకోవడానికి పారిపోవాలి. దేన్ని కాపాడుకోవడానికి పారిపోవాలా? యెషయా గ్రంథం 52:11 మనం చదివాం. ఏమైనా రాయబడుతూ వచ్చింది? పోవుడి అచ్చటి నుండి వెళ్ళిపోడి, యెహోవా సేవోపకరణలు మోయవారులారా. అది అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టకుడి అని రాయబడుతూ వచ్చింది. దాని దగ్గర తొలిపోడి, మీరు పరిశుద్ధమైనదిగా అంటే అర్థం ఏంటి? ఈడ 6వ కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్నమాట ఏంటి? మన జీవితాల్లో పరిశుద్ధమైన స్థలంలో హేయమైనది పెట్టినప్పుడు మనం చేయాల్సిన 6వ పని పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఏం కావాలండి? పరిశుద్ధత. దాన్ని పోగొట్టుకోకూడదు. అక్క యేసు ప్రభు వచ్చేసాడు, లేకపోతే నిద్రపోయేవాడు. ఎప్సి అక్క మీ వెనకాల కాబట్టి దేవుని ప్రభు వచ్చేస్తున్నాడు, అక్క సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే అపవిత్రమైన దాని దూరం వెళ్ళిపోయి పవిత్రతను కాపాడుకోవాలంటే ఏం చేయాలండి? పవిత్రతని కాపాడుకోవాలి. ఇప్పుడు యోసేపు ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపు దగ్గర భయంకరమైన కష్టాల్లో నుండి యోసేపు వచ్చాడు. అన్నలు అమ్మేశారు, కోపంతో ద్వేషంతో ఉన్నారు. వాళ్ళు ఎత్తుకెళ్ళి గుంట్లో పడేసినాడు. ఇస్మాయిల్కి అమ్మేశారు, పొద్దుపరింటికి తీసుకురాబడ్డాడు. అక్కడేమో చేయడానికి తప్పును బట్టి ఏం చేయబడ్డాడు? చెరసలేవు. సరే, ఎన్ని కష్టాలు పడ్డాడు. అది యోసేపు యొక్క జీవితం ఏం జరిగింది? తన పైన ఉన్నటువంటి అధికారి యొక్క భార్య యోసేపు మీద మనసు కలిగింది. ప్రతిరోజు యోసేపుని వేధిస్తుంది. ఎందుకు? నాతో పాపం చేయి. యోసేపు ఏం చేస్తాడు? దేవుడు చూస్తున్నాడు, ప్రతిదాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు, దేవుడు ప్రతిదీ చూస్తూ వస్తున్నాడు అని ఒక దైవ భయం కలిగిన వాడే ఏం చేశాడు? ఆమె పుట్టుకుని ఒకనొక రోజు ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఆయన ఒక్కడే ఉన్నప్పుడు, ఆయన ఒక్కడే అక్కడికి ఉన్నప్పుడు, ఆమె ఒక్కటే ఉన్నప్పుడు, ఆయన ఏమో కలిపి ఉన్నప్పుడు ఏం చేసింది? నాతో పాపం చేయమని పుట్టుకుంది. ఆయన ఏం చేశాడు? తన జీవితంలో అపవిత్రత తనను తాకకూడదని తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఏం చేశాడు? జైల్లోకి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. కానీ ఆ జైల్లోకి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు తప్ప ఆ జైలుకు పోకుండా పాపం చేస్తే పోయిద్దులు అనుకున్నాడా? లేదు. ఏం చేశాడు? తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి చివరికి జైలుకి వెళ్ళటానికైనా ఇష్టపడ్డాడు, జైల్లో నివసించడానికైనా ఇష్టపడ్డాడు, జైల్లో ఉండటానికైనా ఇష్టపడ్డాడు. అంటే తన పరిశుద్ధతను అంతగా కాపాడుకున్నాడు. కాపాడుకోవడానికి ఏం చేశాడు? పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో హేయమైనది పెట్టిన తర్వాత ప్రజలు ఏం చేయాలా? తమ పరిశుద్ధతను కాపాడుకోవడానికి కొండల తట్టు యోదావారు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? మనలో ఉన్న పరిశుద్ధతను మనం కాపాడుకోవడానికి ఏం చేయాలా? పరిశుద్ధతను కాపాడుకోవడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి తప్పక అపవిత్రమైన దాని దగ్గరకు రాకూడదు. మనం పరిశుద్ధతను ఎంతగానో కాపాడుకోవడానికి పరిగెత్తాలి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయాసపడాలి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ముందందుకు వెళ్ళాలి. అదే పౌలు అంటాడు, నేను వెనుకున్నవి మరిచి, వెనుకున్నవంటే ఏదైతే అపవిత్రమైన ఉన్న వాటిని మరిచి
పరిశుద్ధమైన వాటిని పొందుకోవటం కొరకై వేగిరపడుచున్నాను. ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. ఈరోజు మన జీవితం పరిశుద్ధత కలిగి ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనలో ఉన్న పరిశుద్ధతని సాతానుడు వెనకాల తొలగించడానికి పరిగెట్టుకుంటూ వస్తాడు. సాతానుడు మన వెనకాల ఎంత ప్రయాసపడి పరిగెట్టుకుంటూ వచ్చినా మనలో ఉన్న పరిశుద్ధతని పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? పరిగెట్టాలి. మాట చెబుతా చూడండి. ముగింపులో కోడి కొన్ని పిల్లలను పెట్టింది. కొన్ని పిల్లలను పెట్టిన తర్వాత అది ఎక్కడికో వెళ్ళి మేత మేస్తూ ఉంటుంది. కొద్ది దూరంగా వెళ్ళి ఈలోపు గ్రద్ద ఒకటి వస్తుంది అనుకోండి. ఈ కోడి గ్రహించింది, ఆ గద్దరాట గ్రహించి ఏం చేసింది? పక్కనే వెళ్ళిపోయి ఆ కోడి పిల్లలన్నిటిని కూడా ఏం చేసింది? తన రెక్కల కింద పెట్టుకునేది. ఎందుకు పెట్టుకుంటుంది? కాపాడుకుంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నది పరిగెట్టుకుంటా ఎందుకు ఇచ్చింది? కాపాడుకోవడానికి. ఇక్కడ విషయం ఏంటంటే మన పరిశుద్ధతను మనం అలా కాపాడుకోవాలి. మన పరిశుద్ధతను మనం కాపాడుకోవడానికి పరిగెత్తాలి. మన పరిశుద్ధతే రేపొద్దున మనకి ఆత్మీయ ఫలాలకు మన పిల్లల్లాగా దేవుడు బహుమానం ఇస్తాడు. మన జీవితాన్ని మనం కాపాడుకోవడానికి పరిగెత్తాలి. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో యోసేపు వలె పరిగెట్టకోకుండా ఆ పోతే పోయిందిలే అని చెప్పి పాపం చేస్తావో ఖచ్చితంగా మరణం వచ్చింది. ప్రభు శరీరంలో పాల్గొంటాను కూడా యోగ్యుడు కావు. ఇదన్నమాట. 7వ విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 18వ వచనం 7వ మాట చదవక. చాలు కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే పొలములో ఉన్నవాడు ఏం చేయకూడదండి? పొలంలో ఉన్నవాడు తన బట్టలు తీసుకుని పోటకు ఇంటికి రాకూడదు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే వాక్యాన్ని ధ్యానించేవాడు దాని నుండి తొలగిపోకూడదని అర్థం. ఏంటండి? వాక్యాన్ని ధ్యానించేవాడు దాని నుండి తొలగిపోకూడదు. ఇప్పుడు చూడండి, పొలములో ఉన్నవాడు. పొలం అంటే దేని సాదృశ్యంగా ఉంది? ఇస్సాకు పొలంలోకి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు పొలంలో ఇస్సాకు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ధ్యానించడం అన్నది ఇంపార్టెంట్. బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చింది? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు. ఇప్పుడు ఏంటి? వాక్యాన్ని మనం ధ్యానించాలి. పరిశుద్ధమైన స్థలంలో అపవిత్రమైనది హేయమైనది పెట్టిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, వాక్యాన్ని ధ్యానించేవాడు తిరిగి వెనక్కి వెళ్ళిపోకూడదు. ఏ వాక్యాన్ని అయితే నువ్వు ధ్యానిస్తున్నావు అంటే నమర వేస్తున్నావు, ఏ వాక్యాన్ని అయితే నువ్వు భుజిస్తున్నావో దాని నుండి ఏం చేయకూడదు? వెనక్కి వెళ్ళిపోవడం. ఒక మాటలో చెప్పాలంటే వాక్యపు జీవితం నుండి నువ్వు వెనక్కి వెళ్ళిపోకూడదు. ఏదైతే వాక్యానుసారమైన జీవితం ఉందో, ఏదైతే వాక్యానుసారమైన జీవితంలో కొనసాగుతున్నావో దాని నుండి ఏం చేయకూడదు? వెనక్కి వెళ్ళకూడదు. ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితం నాలో నుండి తొలగిపోయిద్దో అప్పుడు మనం ప్రభు శరీరంలో పాల్గొనడానికి కూడా యోగ్యులం కాదు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట చివరిది ఏంటంటే వాక్యానుసారమైన జీవితం. ఈరోజు మనకు అది కావాలి. మనుషులను జీవిస్తున్నాం, రక్షించబడ్డాం, మార్మోసు పొందాం, కానీ ఒక వాక్యానుసారమైన జీవితం మనకుంటున్నా. వాక్యం ఏం చెబుతుందో ఆ జీవితం మనకుంటున్నా. ఇప్పుడు చెప్పిన వాక్య ప్రకారం మనం ప్రవర్తిస్తే మనం దేవుని బిడ్డలం అవుతాం. మనుషులు ఎందుకు అవుతాం? చెప్పండి. మానవులు ఎందుకు అవుతాం? అని నేను ఎందుకు అంటానంటే మానవుడు బాల్యం నుండే తన హృదయంలో చెడ్డ ఆలోచన కలిగిన వాడంట. తన ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదే. కానీ దేవుని బిడ్డలో ఆలోచన చెడ్డగా ఉంటాయా? ఉండవు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వాక్యానుసారమైన జీవితం మనలో ఉండాలి. పరిశుద్ధ స్థలంలో ఏమైనది పెట్టినప్పుడు ఏదైతే వాక్యాన్ని ధ్యానిస్తున్నావో, ఏదైతే ధ్యానించిన వాక్యానుసారమైన జీవితం మనలో ఉందో అలాగే కొనసాగాలి. విడవబడిన వారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాక్యానుసారమైన జీవితం మనం కూడా కలిగి ఉండాలి.
వాక్యానుసారమైన జీవితం అంటే ఏంటి? బైబిల్లో ఒక మాట ఉంది, పాపులతో చేరకము అని ఉంది. ఉందా లేదా? ఎక్కడుందా మాట? కీర్తనలోనా? చదవండి అక్క. నేను చదువుతా చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మాతో కూడా రమ్ము, అది పాపులతో సహవాసం మనకు ఉండకూడదు. ఒక వాక్యానుసారమైన జీవితం కలిగిన వ్యక్తి పాపముతో సహవాసం చేయడు. ఒక వాక్యానుసారమైన జీవితం కలిగిన వ్యక్తి పాపముతో సహవాసం చేయడు. ఒక వాక్యానుసారమైన వ్యక్తి అజ్ఞానంగా ప్రవర్తించడు. నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోకము అంటే అర్థం ఏంటి? ఒప్పుకునేవాడు అజ్ఞాని. వాక్యానుసారమైన జీవితం కలిగిన వారు ఎవరు అంటే అజ్ఞానంగా ఉండరు, వాళ్ళు జ్ఞానంగా ఉంటారు. జ్ఞానవంతులు ఏం చేస్తారు? తన ఇంటిని కట్టుకుంటారు. సో ఈరోజు మనకు కావాల్సింది అంటే వాక్యానుసారమైన జీవితం. వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం ప్రవర్తించాలి. ఈ మాట చెప్పి నేను ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఆరంభ దినాల్లో వాక్యం చెప్పినప్పుడు, ఈ ఆదివారం వాక్యం చెప్పారంటే వచ్చే ఆదివారం దాకా అలాంటి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవాళ్ళం. మీకు అర్థమవుతుందండి? ఈ ఆదివారం వాక్యం చెప్తే ఆరాధనలైనా టేబుల్ వర్తమానాలైనా వచ్చే ఆదివారం వరకు ఈ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి వచ్చి మరలా బలలో పాల్గొనేవాళ్ళంట. ఎప్పుడు? బలలో. జీవించకపోతే పాల్గొనేవాడు కాదంట. మరి ఏం చేసేవాళ్ళు అంటే సరిదిద్దుకుని తప్పైపోయిన ప్రభు అనుకుని ఇక నుండి మరలా ఆ తప్పు నేను చేయను ప్రభు అని మరలా వారం మొత్తం వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి వచ్చి బలలో పాల్గొనేవాళ్ళంట. ఇప్పుడు ఇట్లా జీవితం ఒకళ్ళిద్దరన్నా పాల్గొంటారా? బలలో పాల్గొంటారా? పోయిన వారం చెప్పిన వాక్యానుసారమైన జీవితం నాలో ఉంది, ఈ వారం అంతా ఆ జీవితాన్ని జీవించానని వచ్చి బలలో పాల్గొనేవాళ్ళు ఉండారా? కష్టం. అలా అడిగితే రేపు వారమేనని రావద్దు అంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వాక్యానుసారమైన జీవితం అవసరం. ఏది చెప్పేమో దాని ప్రకారం ప్రవర్తించి నువ్వు వచ్చి బలలో పాల్గొ. ఇప్పుడు ఈ శరీరంలో ఎందుకు? నువ్వు అలా లేకపోతే సరిదిద్దుకోమని. మరలా ఎందుకు ఈ రక్తం ఈ శరీరం? ఈ వారం అంతా ఇలా జీవించమని. ఎలా జీవించాలో లేకపోతే సరిదిద్దుకో, ఈ వారం అంతా ఇలా జీవించమని అర్థం. కానీ మనం వాక్యానుసారంగా జీవించుకోకుండా ఏదేదో జీవించేసి మందిరానికి వచ్చేసి నేను అలా జీవించాను ఇలా జీవించాను ప్రభా, తప్పు ఉంటే క్షమించాను ప్రతి ఆదివారం వచ్చి బల దగ్గర సరి చేసుకుంటూ ఉంటే ప్రయోజనం ఏమిటి? కుక్క ఏం చేస్తుంది? కక్కుతుంది, తన వాంతిని ఏం చేస్తుంది మరలా? మనం అంతే కదా, వారం మొత్తం కక్కేస్తున్నాం పాపాలని బల దగ్గరికి వచ్చి, మరలా ఏ పాపాలు బయటికి వెళ్ళి తింటున్నాం. ఇంకా మనకి దానికి వ్యత్యాసం ఎక్కడ ఉంది? అట్లనే మిమ్మల్ని కుక్కలు అనలేదు సుమి, మీరు మంచోళ్ళు, కానీ వ్యత్యాసం ఎక్కడుంది మనకి? ఆ జీవితం మార్పు చెందిన జీవితం ఏది? రూపాంతరంలోకి వచ్చిన జీవితం ఏది? ఈ వారం ఒప్పుకుంటున్నాం, వచ్చే వారం కూడా ఒప్పుకుంటున్నాం, ఇంకా ప్రయోజనం ఏంటి? అందుకే వాక్యానుసారమైన జీవితం నీలో నాలో ఉంటే నువ్వు ఈ వారం వద్దనుకున్న వాటిని ఇక ఒప్పుకోవాల్సినంత అవసరం ఉండదు. ఎందుకంటే అవి చచ్చిపోయినాయి, ఇక అవి లేవు నీలో. సో వాక్యానుసారమైన జీవితం కావాలి. ఈ వారం ఏదైతే వాక్యం ఉందో, దేవునికి ఏదైతే హేమైనవి ఉండేవో అవి చేయకోకుండా మంచి జీవితాన్ని జీవించి వచ్చే వారం వచ్చి బలలో పాల్గొను. మనసు ఎంత నెమ్మదిగా, ఎంత సంతోషం ఉంటుందో, ఎంత ఆనందం. ఈ వారం అంతా దేవుని వాక్య ప్రకారం జీవించని ఎంత సంతోషం. పూర్వదినాల్లో విశ్వాసులు ముఖాలు చూస్తేనే కళగా ఉండే, నల్లగా ఉండ తెల్లగా ఉండ ముఖాలు కళగా ఉండే. ఇప్పుడు తెల్లగా ఉండేవాళ్ళు నల్లగా అయిపోతున్నారు, నల్లగా ఉండే ముఖాలు తెల్లగా అయిపోతున్నాయి. కారణం ఏంటి? ముఖంలో కళ లేదు. ఏం కళ అంటే ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్ల కళ కాదండి. ఏ కళ? వాక్యానుసారమైన జీవితంలో కూడిన కళ లేదు. ఆ ముఖంలో ఆ తేజస్సు లేదు. మోషే దేవుని మందిరంలోకి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మోషే ఎలా ఉన్నాడు? మోషే ముఖం ఎలా ఉంది? తేజస్సుతో నింపబడింది. అక్కడున్న మనుషులు కూడా ఆయన ముఖాన్ని చూడలేకపోయారు.
ఇప్పుడు ఆ తేజస్సు మనకేది? ఈ మందిరంలో కూర్చున్నాం, ఏంటి బలలో పాల్గొన్న తర్వాత బయటికి వెళ్తే ఎండను మనం చూడలేక వెనక్కి వస్తున్నాం తప్పక మనల్ని చూడలేక వెనక్కి వెళ్ళినోడు ఎవడైనా ఉంటాడా? ఎండను చూడలేక మనం మందిరంలో కాసేపు కూర్చుందామని, ఏసీలో ఉండి కూర్చుందామని వెనక్కి వస్తాం, కానీ మనల్ని చూడలేక ఎవడైనా వెనక్కి వెళ్ళినోడు ఉంటాడా? వాక్యానుసరమైన జీవితం లేదని అర్థం. ఆ తేజస్సు మన ముఖాల్లో లేదు, ఆ తేజస్సు కావాలి. అదే వాక్యానుసరమైన జీవితం. పరిశుద్ధమైన స్థలంలో హేమైనది పెట్టినప్పుడు మానవుడు తాను ఏదైతే వాక్యం ధ్యానిస్తున్నాడో ఆ వాక్యానుసరమైన జీవితమే తనలో ఉండాలి, పోగొట్టుకోకూడదు. వాళ్ళు పోగొట్టుకుంటారో లేదో తర్వాత సంగతి, అసలు ఉండిద్దో లేదో, కనీసం ఇప్పుడున్న మనమైన వాక్యానుసరమైన జీవితాన్ని కలిగి ఉందాం. అప్పుడు మన జీవితాలకు మేలుంది. 7 విషయాలు పరిశుద్ధమైన స్థలంలో హేమైనది పెట్టిన తర్వాత మనం చేయాల్సిన పనులేంటి? మొట్టమొదటిగా చదివే వారం గ్రహించాలి. 2, అపవిత్రమైన దాని దగ్గర నిలవకూడదు, దాని దగ్గర ఉండకూడదు. 3, దాని దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. 3, దాన్ని ముట్టకూడదు, దాన్ని తాకూడదు. 4, లోకపు ఆలోచన, పైనున్నావు నువ్వు, పరలోక సంబంధమైన ఆలోచనలు ఉండే తప్పక లోకపు ఆలోచన ఉండకూడదు. 5, పైనున్నవాడు అంటే ప్రార్థన జీవితం తప్పక ప్రార్థన జీవితం కోల్పోయిన అనుభవం ఉండకూడదు. 6, పరిశుద్ధతను కాపాడుకోవడానికి పరిగెత్తాలి తప్పక దాన్ని పోగొట్టుకోకూడదు. 7, వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసరమైన జీవితం ఉండాలి తప్పక వాక్యం ధ్యానించుకోకుండా ఖాళీగా సమయం మొత్తం ఖాళీగా వచ్చేసి ఆ వాక్యానుసరమైన జీవితం లేని వారికి ఉంటే నష్టపోతాం. వాక్యానుసరమైన జీవితం కావాలి. ఒక మాట ప్రార్థనలోకి వెళ్దాం. ఏంటో చెప్పమంటారా? ఖాళీగా ఉండేవారు ఎవరో చెప్పండి. అసలు ప్రార్థనా జీవితం లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా ఖాళీగా ఉండేవారు ఎవరు? అంటే పనులు డ్యూటీలు నేను చేసుకోవద్దు అంటలా, ఆ టైం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయకోకుండా ఖాళీగా ఉండేవారు ఎవరు? నువ్వు డ్యూటీ చేసి వచ్చిన తర్వాత, పని చేసి వచ్చిన తర్వాత, కొంతమంది ఇంటికాడ డ్యూటీ చేసేవాళ్ళు కాకుండా ఇంటికాడ ఖాళీగా ఉండే నాలాంటి వాళ్ళు ఉంటారు. మరి మన పని ఏంటి? ఖాళీగా ఉండేవాళ్ళు అంటే ఎవరు? ప్రార్థన చేయకుండా ఉండేవాళ్ళు. యోబు గ్రంథం 1వ అధ్యాయం ఏమని తెలుసా? సాతాన్ని ప్రభు అడిగాడు, సాతాను ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే భూమి మీద ఖాళీగా అటు ఇటు తిరిగి వస్తున్నా అన్నాడు. ఖాళీగా ఉండేవాళ్ళు అందరూ ఎవరు చెప్పండి? ఇప్పుడు ప్రార్థనా జీవితం లేకుండా దేవునితో సహవాసం గడపకోకుండా ఉండేవాళ్ళు ఎవరు? నా నోటితో నేనంటే మిమ్మల్ని అన్నట్టు ఉండేది, మీరే చెప్పండి. ప్రార్థనా జీవితం లేకుండా ఖాళీగా సమయాన్ని గడిపేవారు ఎవరు? మీ జ్ఞానానికి అప్పచెబుతున్నా, దేవుని వందనాలు. వాక్య వెలుగులో సరి చేసుకుని మనం ఎలా ఉండాలో కూడా, ఖాళీగా ఉందామా లేదా బిజీ షెడ్యూల్ ప్రార్థన జీవితం కలిగి ఉందామా డిసైడ్ చేసుకుని ఏమైనా వాటిని మనం తాకకోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లు ప్రభు కృప మనకు తోడేయండి. బలలో ఆ శరీరం ఆ రక్తం కూడా పరిశుద్ధమైన వారిగా తీర్చిదిద్దటానికి ఏమైనా జీవితం ఇంకేమన్నా ఉంటే సరిదిద్దుకుని ఇక నుండి వచ్చే వారం బల దగ్గరికి వచ్చే వరకు కూడా వాక్యానుసారమైన జీవితం కలిగి ఏమైనా వాటిని తాకపోకుండా మనం మంచి జీవితాన్ని కలిగి ఉన్నట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలోకి వెళ్దాం. ఇట్లా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. వాక్య వెలుగులో మన జీవితాలు సరిదిద్దుకుని బలలో పాల్గొందాం.